హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మరిపాలెం కూడా లేఅవుట్ ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రెసిడెంట్ గారు నాగేశ్వరరావు గారు, సెక్రటరీ లక్ష్మణరావు గారు, ట్రెజరర్ గంటారెడ్డి గారు, చాలా సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంలో సింహాచలం దగ్గర మన హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ అండ్ అలియన్స్ క్లబ్ వాళ్ళు అందరూ దుప్పట్లు ఇవ్వడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఆశ్రమంలో అందరికీ దుప్పట్లు ఇవ్వడం జరిగింది. చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రాము. మా మురళి గారు ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం పెద్దలందరూ కూడా వచ్చి సహకరించారు. వారు కూడా వాళ్ళ స్వయం కృషితో ఇక్కడికి వచ్చాము. ఇది ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలు మేము చూస్తున్నామండి ఆశ్రమాన్ని. చాలా సంతోషం. ఆ గురువు గారికి, దుర్గా గారికి కూడా వందనాలండి. ఆయన గుంట్లో బాగోలేకపోయినా ఆయన ఈ కార్యక్రమం చేస్తారంటే వాళ్ళని మనం మెచ్చుకోకుండా ఉండలేమన్నా. ఇలాంటి మహానుభావులు ఎక్కడెక్కడ ఉంటారు, మహాతరులు, మనకి ఎప్పుడు ఏ పరిస్థితి తెలియదు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళని చూసి మనం ఎంతో ధన్యమైనవండి. చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకి సహకారం చేయడం. ఈరోజు కొంచెం రావడం లేట్ అయిపోయింది అనివార్య కారణాల వల్ల, అయినా సరే వచ్చి చేసాం. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని మనం మరి ఇంత డొనేషన్లు ఇచ్చి ఏమన్నా ఈ కార్యక్రమం నీ తప్పుడు ముందు చూపించా బాబు. సైకిల్ కాదు, ఇక్కడ కూడా అవుట్ సైడ్ కూడా వీడియో తీస్తే మేము అందరూ ముందు మేము వినయంగా చెప్తున్నామండి. చెప్పండి. లేఅవుట్ వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నెరవేరుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే సొసైటీలో నీడీ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి క్లబ్స్ తరఫున కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మిగతా మా మిత్రులందరూ పేరున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపేదం చేశారు. సొసైటీలోని ఇది ఒక మెసేజ్ అండి. ఒక నీడీ పీపుల్కి క్లబ్ తరఫున ఎన్ని క్లబ్లు ఉన్నాయో అన్ని క్లబ్లు కూడాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాయనుకోండి, కానీ సొసైటీ కొంచెం బెనిఫిట్ అవుతుంది. దీంతో మా క్లబ్ తరఫున ట్రీ ప్లాంటేషన్ ఫ్రీక్వెంట్గా చేస్తాము. ఇప్పుడు ఢిల్లీలో టెంపరేచర్ 53.3 సడన్గా వచ్చిందండి. అది వైజాగ్ కూడా రావచ్చు. కాబట్టి సొసైటీలో ఈ కార్యక్రమాలు చేసే క్లబ్సే యాక్టివ్గా ఉండి ఇవన్నీ చేస్తే ఆ సొసైటీలోని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆక్సిజన్ వస్తుందండి. తర్వాత బెంగళూరులో వాటర్ లేదండి. ఒకప్పుడు తిరుపతిలో కూడా వాటర్ లేదు, బెంగళూరులో కూడా వాటర్ లేదు. మనం ఎప్పుడు చిన్నతనంలో ఎప్పటి నుంచో బెంగళూరు అనేది చాలా మంచి ప్రదేశం అనుకున్నాం. అలాంటి దాంట్లోనే వాటర్ లేదంటే వైజాగ్ కూడా రావచ్చు, తర్వాత ఇంకొక ఏరియా కూడా రావచ్చు. ఈ క్లబ్బుల వలన ఒక యునైటీ వస్తుందండి. ఒకళ్ళు ఏ కార్యక్రమం చేయలేరండి. ఇప్పుడు బాబ్జీ గారు అనండి, తర్వాత మన మోహన్ రావు గారు అవనండి, తర్వాత జగదీష్ గారు అనండి, వీళ్ళందరూ కలిసి చేయడం వల్ల ఈ కార్యక్రమం చేసామండి. ఒక్కడు ఏ కార్యక్రమం చేయలేరండి. అందుకని క్లబ్స్గా ఫార్మ్ అవుతాము. కాబట్టి ఈ క్లబ్స్ని విపరీతంగా పెంచుకుని సేవా కార్యక్రమాలు ప్రతి మంత్ ఒక 2 ఉండేటట్టు చూసుకున్నామండి. ఇది ఈ సొసైటీలో మా మిత్రులందరూ సహకారంతోనే ఇంకా ముందుకు ఇంకా మంచి పనులు చేస్తామండి. మేము ఆల్రెడీ 2 months అయింది క్లబ్ ఇన్స్టాలేషన్ చేసుకుని. ఇంకా మాకు 10 months ఉందండి. 10 monthsలో ఇంకా మంచి కార్యక్రమం మా మిత్రుల సహకారంతో అన్ని మంచి కార్యక్రమాలు చేసి అట్లీస్ట్ మానవంతు సహకారం సొసైటీకి చేస్తామండి. తర్వాత బ్లైండ్ పీపుల్, ఆర్ఫన్స్, తర్వాత డమ్ అండ్ డఫ్, తర్వాత మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉన్నారండి. వీళ్ళు తర్వాత స్కూల్స్ కూడా కార్యక్రమాలు చేస్తాము. తర్వాత ఆర్ఫన్స్లో చూస్తే చిన్న పిల్లలండి. వాళ్ళకి సహకారం చేయడానికి మా మిత్రులందరూ ముందుకొచ్చి, మా జగదీష్ గారు, మా నాగేశ్వరరావు గారు, మా ట్రెజరర్ అందరూ కలిసి ముందుకొచ్చి చాలా మంచి యాక్టివిటీస్ చేస్తామండి. సొసైటీలోని ఆర్ఫన్స్ అంటే వాళ్ళకి ఏమీ లేదండి. మనం ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి మోరల్ బూస్టింగ్ ఉంటుందండి. ఓహో, మనల్ని కూడా కొంతమంది చూస్తున్నారు, మనల్ని కూడా కొంతమంది డెవలప్ చేస్తున్నారు అని వాళ్ళు కూడా డెవలప్ అవుతారండి. ఈ దాంతో మా క్లబ్ అలియన్స్ క్లబ్ మరిపాలెం వాళ్ళు మిగతా క్లబ్తో అలియన్స్ చేసి మంచి కార్యాలు అందిస్తారని కోరుతూ నేను ఇంతటితో జరిగిస్తున్నాను. అలియన్స్ గ్రూప్ అండర్లో హెల్తీ వర్కర్స్ సహకారంతో
మరి ఈరోజు బంగారు తల్లి వృద్ధాశ్రమం ఏదైతే సింహాచలం ఏరియాలో ఉందో చాలా పురాతనమైన వృద్ధాశ్రమం. దీంట్లో అందరూ కూడా వృద్ధులు, అంటే ఆదరణకు నోచుకునే వృద్ధులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు మనం ఒక ఎల్ఎల్స్ క్లబ్ తరపున ఒక 20 మందికి మాత్రమే ఈరోజు మనం బెడ్షీట్లు లేదా దుప్పట్లు ఇచ్చి వాళ్ళకి రానున్న శీతాకాలానికి ఉపయోగపడేలా మనం ప్రయత్నం చేసాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా, మురళి గారు చెప్పినట్టుగా ఒక్కరుగా ఏమి కార్యక్రమం చేయలేం. నలుగురు ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్గా ఏర్పడితే ఎంతటి కార్యక్రమాన్ని ఈజీగా చేసేస్తాం. ఈరోజు మన ఒక మనిషి ఒక 4,000 ఖర్చు పెట్టాలంటే సులువు కష్టం అవుతుందేమో, కానీ మనిషి ఒక 200 ఖర్చు పెట్టాలంటే పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఈరోజు చాలా ఈజీ అనమాట. కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా ఏదైనా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తే చాలా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. మానవులకు ఏమైనా బతుకున్నప్పుడు మనం ఏదైనా సేవ చేయగలిగితే అది మన తాలూకా ఫ్యూచర్కి, మన తాలూకా భవిష్యత్తుకి, అది మన పిల్లల భవిష్యత్తు కానీ వాటికి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఎల్ఎల్స్ క్లబ్లు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఏదైనా ఒక స్థాయిలో పనిచేస్తున్నాయంటే ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. విశాఖపట్నంలో కూడా మన ఎల్ఎల్స్లో కూడా ఎక్కువ మంది మన మెంబర్స్గా చేర్చుకుని భవిష్యత్తులో యాక్టివిటీని పెంచాలి. మురళి గారు చెప్పినట్టుగా నెలకు 2 కాకుండా 2, 3 అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం కాదు. కానీ దానికి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తాలూకా మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్కి మిగతా హెల్దీ వర్కర్స్ క్లబ్లో ఉండి మిగతా క్లబ్లో మెంబర్స్ కూడా ఈ ఎల్ఎల్స్లో మెంబర్స్ని కూడా చేరిస్తే, ఎల్ఎల్స్ మెంబర్స్గా చేరిస్తే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇంతకంటే మంచి మంచి కార్యక్రమాలు ఉంటే అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు ఒక 20 మంది ఇందులో పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇక మన క్లబ్లో ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళని అడగాలి. ఎందుకంటే అడగకపోతే తెలియదు. ఇలా ఈరోజు నేను వాట్సాప్ మెసేజ్ చూసి కార్యక్రమం జరుగుతుందని తెలిసి వచ్చాను. నేను యాక్చువల్ చెప్పాలంటే నిజంగా ఈ కార్యక్రమం చేయాలి, మీరు కూడా ఏదైనా సహాయం చేయండి అంటే ఇవ్వడానికి చాలామంది, నేను కూడా అంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ చేసే భవిష్యత్తులో ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ జరపాలని చెప్పి నేను ఆ శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. హెల్దీ వాకర్ అసోసియేషన్ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఏదైతే సత్యరావు గారు చెప్పినట్టుగా మెంబర్లను అందరినీ కలుపుకెళ్ళాలని చెప్పేసి మా ప్రయత్నం అయితే ఉందండి. మ్యాక్సిమం అందరికీ మేము కబుర్లు ఇవ్వడం, కార్యక్రమం జరుపుతున్నామని చెప్పడం జరుగుతుంది. నిన్న కేబినెట్ సెక్రటరీ గారికి నేను 2 రోజుల కిందటే నెంబర్లో లిస్ట్ ఇచ్చాను, పుస్తకం ఇచ్చాను ఆయనకి. మొత్తం మీరు ఎవరికి చెప్తారో, ఎందరికి పిలుస్తారో పిలవగలగండి. ఎందుకంటే నేను చెప్తున్నానా లేదా అన్నది కొంతమందికే తెలుస్తుంది. అందుకే ఆయనకే ఇచ్చాను. మీ ఎంతమంది ఇప్పుడు 73 మెంబర్షిప్ అందులో ఉంది. ఈ 73 మందిలో మీరు ఎంతమందికి పిలవగలరో మీరు పిలవండి. మీరు అప్పీల్ చేయండి, పర్లేదు. యాజ్ ఏ క్యాబినెట్ సెక్రటరీగా మీరు అప్పీల్ పిలవండి. పిలిస్తే మన కార్యక్రమాలకి మెంబర్స్ వస్తే, మనం చేసిన కార్యక్రమం చూస్తే రేపు పొద్దున ఇంకో కార్యక్రమం చేస్తాం అనేసరికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇదో నా వంతు 100 రూపాయలు, నా వంతు 200 రూపాయలు, ఇంకా ఇంత మొన్నటికంటే మంచి కార్యక్రమం చేద్దాం అని ముందుకు వస్తారు. ఆ ఉద్దేశంతో ఆయనకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగిందండి. చాలామందికి చెప్పారు. మరి నేనైతే ఎవరికి ఫోన్ చేయడం అలా అర్థం చేయలేదండి, మామూలుగా మెసేజ్ పెట్టాము రమ్మని. మరి ఇంతమంది మెంబర్స్ వచ్చి మీరు డబ్బులు ఇచ్చి, సమయం ఇచ్చి, మీరు సొంత బళ్ళు మీద వచ్చి, మరి అనకూడదు, జగదీష్ గారు అయితే ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని ఆయన 3-4 తీసుకొచ్చారు కారులో. నిజంగా గొప్పతనం. ఎందుకంటే నేను అక్కడనే ఎవరి మీద ఎవరితోనే వెళ్ళిపోవచ్చు అని ఆయన అనుకోవచ్చు, కానీ ఆయన ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని ఆయన వచ్చారు. అంటే ఆ స్పిరిట్ అనమాట, ఇది ఉండాలి, ఉత్సాహం ఉండాలి మనిషి. ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో చేయడానికి కష్టమే కాదు. ఇదండి మరి అందరికీ తెలిసిన విషయమే. నన్న భవన్ ప్రసాద్ గారికి కూడా నేను చెప్పాను, రండి సార్ మీరు కూడా ఒకసారి నిలబడ్డాను నన్ను. ఆయన కూడా వచ్చారు, వారికి ధన్యవాదాలు. మరి అలాగే ఇంకా ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మనం అందరం కలిసి తలుచుకుంటే అవుతాయి. మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని మరొకసారి అందరికీ కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకున్నాను. సెలవు తీసుకుంటున్నాను. స్లోగన్స్ చేసి డిమాండ్ సెట్ చేశారు. మన క్లబ్ తరఫున నాకు ఒక అప్పీల్, మనం బ్యాగ్స్, నాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ పంచుతూ మనం స్లోగన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేద్దామని నా అప్పీల్ అండి. దానికి ఒక్కొక్కరు ఎన్ని బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అన్ని బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కనీసం ఒక 500 బ్యాగ్స్ ఉంటే మనం బీచ్లో ఉన్న 6:30 to 7 o'clock వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దానికి ఎవరైనా మనం కూడా వేయాలండి. మన అలయన్స్ ఈ బంగారు తల్లి వృద్ధాశ్రమానికి ఇచ్చేసి ఈ దుప్పట్ల కార్యక్రమాన్ని మీ అందరూ దిగ్విజయంగా పాల్పంచుకొని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరూ ధన్యవాదాలు చేస్తున్నాం. మీ అమూల్యమైన
సమయాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.